మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ముఖ చర్మాన్ని కాపాడుకోవడానికి ఎన్నో చిట్కాలను, కిటుకులను ఇంటర్నెట్లో లేకపోతే న్యూస్ పేపర్లోనో తెలుసుకుని ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాం. వీటి వల్ల చర్మంలో గ్లో వస్తుందని, ట్యాన్ పోతుందని నమ్ముతాం. ఇంతకీ వీటి వల్ల చర్మానికి మంచి జరగకపోగా హాని జరుగుతుందేమో గమనించారా? కొన్ని పదార్థాలు మీ సెన్సిటివ్ స్కిన్ కి పడకపోవచ్చు. దానివల్ల కొత్త సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ఈ పదార్థాలకు దూరంగా ఉండండి. చాలా మంది జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు కనుబొమ్మలకు కూడా రంగు వేయాలనుకుంటారు, వయసు తగ్గించుకోవడం కోసం. కానీ ఈ హెయిర్ ఆయిల్ ముఖానికి తాకితే అంతే సంగతులు. హెయిర్ కలర్లలో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల చర్మంలోని తేమ పోయి ఇన్ఫ్లమేషన్ కలిగి మొటిమలు రావడం ఖాయం. ఇలా ఎక్కువసార్లు జరిగితే స్కిన్ త్వరగా ఏజింగ్ అవుతుంది. కావున హెయిర్ ఆయిల్ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్ వైట్ ముఖానికి రాసుకుంటే ముఖం మీద జిడ్డు పోయి కాంతివంతంగా తయారవుతుంది. ఇలా ఎగ్ వైట్ ను డైరెక్ట్ గా ముఖానికి రాసుకుంటే ముఖం మీద ఉండే పోర్స్ రబ్ అయ్యి పింపుల్స్ లా మారడం జరుగుతుంది. కాబట్టి ఉత్తి ఎగ్ వైట్ నే ముఖంపై మాస్క్ లా వేయరాదు. పెట్రోలియం జెల్లీ ముఖం పైన తేమ తగ్గి పగిలినట్టు అనిపిస్తే వెంటనే పెట్రోలియం జెల్లీని తీసి రాసేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ రావడం జరుగుతుంది. జిడ్డుగా ఉంటే పింపుల్స్ త్వరగా వస్తాయి. జెల్లీలో ఉండే కెమికల్ చర్మంలోని తేమను పీల్చుకుని డల్లుగా అవుతుంది. చర్మం జిడ్డుగా అవడం వల్ల ముడతలు త్వరగా రావడం గమనిస్తారు. అందుకే చలికాలంలో ముఖానికి కొబ్బరి నూనె రాసుకోవడం ఎంతో ఉత్తమం. షుగర్ చాలా మంది ఇంట్లో చేసుకునే స్క్రబ్లో చక్కెర వేస్తే చర్మంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోతాయని భావిస్తారు. డెడ్ సెల్స్ అనేవి పోతాయి, కానీ షుగర్ ని సరిగా వాడకపోతే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. షుగర్ క్రిస్టల్స్ లో కోణాలు చాలా గట్టిగా మరియు హార్ష్గా ఉంటాయి. పదే పదే వీటితో ముఖంపైన రుద్దితే సెన్సిటివ్ గా ఉండే ముఖ చర్మం డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ మీరు షుగర్ ను వాడుతున్నట్లయితే మెల్లగా మసాజ్ చేయాలి. వంటి మీద చర్మానికి, ముఖం మీద చర్మానికి చాలా తేడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది స్త్రీలు మొటిమలు కలిగినప్పుడు రాత్రిపూట పడుకునే ముందు మొటిమపై టూత్ పేస్ట్ అప్లై చేస్తారు. మరునాడు ఉదయానికి మొటిమ పోతుంది అనే నమ్మకంతో. కానీ ఇలా చేయడం వల్ల ప్రమాదకరం. టూత్ పేస్ట్ లో ఉండే కెమికల్స్ గట్టిగా ఉండే పంటి ఎనామిల్ పై పనిచేయడానికే గాని సెన్సిటివ్ గా ఉండే ముఖ చర్మం మీద వాడడానికి కాదు. ఈ కెమికల్స్ పింపుల్స్ ని లోపటి నుండి కాల్చి నల్లటి మచ్చలు చేస్తుంది. చర్మం రఫ్ గా తయారవుతుంది. నిమ్మకాయ అనగానే చర్మానికి అది చేసే మేలే గుర్తుకొస్తుంది, కానీ డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయడం వల్ల జరిగే నష్టం గుర్తింపుకు రాదు. నిమ్మకాయలో ఉండే స్ట్రాంగ్ ఎంజైమ్స్ ముఖానికి అప్లై చేస్తే చర్మం డ్రైగా, నిర్జీవంగా తయారవుతుంది. ఇలా ఎక్కువ రోజులు చేస్తే చర్మం పొడిబారి నిర్జీవంగా మారిపోతుంది. అందుకే నిమ్మరసాన్ని ఏదైనా ప్యాక్స్ లో వేసుకుని ముఖానికి రాయాలి. అలాగే వెనిగర్ ని కూడా ముఖం పైన డైరెక్ట్ గా వాడరాదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఈ పైన చెప్పిన పదార్థాలను ముఖంపై వాడకుండా జాగ్రత్త పడాలి.